ఫైనల్ రౌండ్కి వచ్చేసాము. ఈ రౌండ్లోని ఎవరైతే విన్ అవుతారో వాళ్ళే ఎపిసోడ్ విన్నర్స్ అవుతారు. సో ఈ రౌండ్ ఎలా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రౌండ్ లో మొత్తం 5 క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి క్వశ్చన్ అడిగే ముందు ఇక్కడికి మన ఆర్టిస్టులు వచ్చి ఒక యాక్ట్ పెర్ఫామ్ చేస్తారు. ఆ యాక్ట్ మొత్తం మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయాలి. ప్రతి యాక్ట్ కి అయిపోయిన తర్వాత యాక్ట్ కి సంబంధించిన క్వశ్చన్ అడుగుతున్నా. క్వశ్చన్ సింపుల్ గా ఉంటుంది. సో మీరు దాన్ని సీరియస్ గా చూడాల్సిన నెసిటీ లేదు. ఎంజాయ్ చేస్తూ చూడండి. క్వశ్చన్ అడిగిన తర్వాత ఏ టీమ్ కి అయితే ఆన్సర్ తెలుసో వాళ్ళు వచ్చి ఫస్ట్ బజర్ ప్రెస్ చేయాలి. ఎవరైతే ఫస్ట్ బజర్ ప్రెస్ చేస్తారో వాళ్ళకి అవకాశం ఉంటుంది ఆన్సర్ చేయడానికి. సో బజర్ ప్రెస్ చేసిన తర్వాత ఎవరైతే ప్రెస్ చేస్తారో వాళ్ళే ఆన్సర్ చేయాల్సిన నెసిటీ లేదు. వాళ్ళ టీమ్ తో డిస్కస్ చేసుకొని ఒక 10 సెకండ్స్ అయిన తర్వాత ఒక ఆన్సర్ ఇవ్వాలి. నాకు ఫస్ట్ వినపడే ఆన్సరే తీసుకుంటా. అది రైట్ అయితే మీకు ఒక పాయింట్ వస్తుంది. ప్లస్ ఆపోజిట్ టీం నుంచి ఎవరైనా ఎలిమినేట్ కూడా చేయొచ్చు. ఒకవేళ రాంగ్ అయితే మీ టీం నుంచి ఎలిమినేషన్ జరిగింది. రెడీ ఫర్ ద ఫస్ట్ యాక్ట్? ఓకే, లెట్ మీ వెల్కమ్ మై ఆర్టిస్ట్ ఫర్ ద ఫస్ట్ యాక్ట్. హీరో గారు అసలు మీరేంటి సార్ ఈ రోజు డబ్బింగ్ స్టూడియోలో మీరున్నారేంటి సార్? నా సినిమాకు నేనే దగ్గరుండి ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటున్నాను. ఆయన డబ్బింగ్ కూడా చేయించుకోవాలనుకుంటున్నాను. హీరో అంటే ఈ మాత్రం డిటర్మినేషన్ ఉండాలి సార్. సరే ఈ సినిమా పేరేంటి సార్? థోడా థోడా. తోడానా? అవును. అదేంటి సార్? సరే అవన్నీ కాదు కానీ ఇంతకు డబ్బింగ్ ఎవరు వస్తున్నారు సార్? అసలు యాక్చువల్ గా చెప్పాలంటే చాలా ట్రై చేసాం కానీ ఎవ్వరు దొరకలేదు సార్. మరి ఆర్సీఎం గారిని అడిగారా? ఆ డీసీఎం తో గుద్దుతా అన్నారు సార్. మీరేం టెన్షన్ పడకండి. అసలు నేను మిగిలిన వాళ్ళందరినీ సెట్ చేశాను కానీ అందరూ బిజీగా ఉన్నారు. బట్ ఒక్కరు మాత్రం ఖాళీగా ఉన్నారు. అవునా? వచ్చేస్తున్నారు. రండమ్మా. కాదు ఏంటంటే ఇది హీరోకు చెప్పే డబ్బింగ్ వచ్చారా లేకపోతే ఏమైనా ఐటమ్ సాంగ్? లేదు సార్, మనిషిని చూసి మీరు అలా తప్పుగా అనుకోకండి సార్. మనిషి ఇలా ఉన్నా సరే గొంతు తెరిస్తే మాత్రం గాన కోకిల, గాన గంధర్వి. ఇది ఇంతకి అమ్మాయా అబ్బాయా? ఇంతకి అవన్నీ అసలు మనకి ఎందుకు సార్? మనకి డబ్బింగ్ ఇంపార్టెంట్. ఆయన అబ్బాయి చూసారు కదా, షర్ట్ వేసుకుని వచ్చాడంటే కనిపించట్లేదు అందుకోసమని. లేదు లేదు సార్, మనది యాక్షన్ సినిమా, మంచి బేస్ రావాలి, మొత్తం పౌరుషం ఉట్టి పడాలన్నమాట. సార్ ఫస్ట్ డైరెక్ట్ తీసుకుందాము. ఏరా నీ ఒళ్ళు ఎలా ఉంది? ఇట్రా చూసుకుందాం. ఏరా ఒళ్ళు ఎలా ఉంది? ఇట్రా చూసుకుందాం. ఎక్కడ తీసుకొచ్చాడు విన్ని? సార్ 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 ఈ ఒక్క డైలాగ్ ఏదో ప్రిపేర్ అవ్వలేదు సార్. సార్ ఈసారి కొంచెం మంచిగా చెప్తే సార్. ఒక్క ఛాన్స్ ఇవ్వండి. ఒక్కడిదే కాదు 100 మందిని తీసుకురా. ఒక్కడిని సింగిల్ గా కొడతా. ఒక్కరిని కాదు 100 మందిని తీసుకురా. ఒక్కరిని కూడా వదలను దొంగ. హీరోకి చెప్తున్నాడా లేకపోతే ఐటమ్ అమ్మకి చెప్తున్నాడా? అసలు ఎక్కడ తీసుకొచ్చావు ఈ సంతని? అరే పవిత్రం, సరిగ్గా చెప్పరా? దీని వల్ల మనకి డబ్బులు వస్తాయి. పవిత్ర అంటావేంటి? అమ్మాయా అబ్బాయి? కాదు అబ్బాయే, ఆయన పేరు పవిత్రం అండి. ఓకే ఓకే. ఇంతకీ చెప్తాడా? చెప్పేస్తాడు సార్. సరిగ్గా చెప్పు. రేయ్ నా చేతిలో అయిపోయావురా, నలిపేస్తా. నా చేతిలో అయిపోయావురా, నిన్ను నలిపేస్తారా. ఏది తీసుకొచ్చావు? నాకు డబ్బింగ్ వద్దు, ఏమొద్దు. సార్ మీరు కోపడకండి. నా తోడా సినిమాని ఇది తేడా చేసింది. ఫస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ ద ఫస్ట్ యాక్ట్. హీరో చెప్పిన సెకండ్ డైలాగ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ మళ్ళీ హీరోకి చెప్తూ, అంటే ఇమిటేట్ చేస్తూ, హీరోని తన వేలితోని ఎన్నిసార్లు టచ్ చేసింది? ఏంటి సార్, ఏమన్నా స్విమ్మింగ్ పోటీలు అనుకున్నారు ఏంటి? మీరేంటి అనుకుంటున్నారు? 2 times అనుకుంటారు. 3 is absolutely, I'm sorry, that's a wrong answer. And the right answer is 2 times. So now it's your time to eliminate. మీరు డిసైడ్ చేసుకొని ఎలిమినేట్ చేయండి. ఎప్పటికైనా నువ్వు మాకు ప్రమాదకారం. బజర్ నొక్కే వాళ్ళు ఎలిమినేట్ చేశారా? గోపీనాథ్. ఓకే, సెకండ్ యాక్ట్ కి రెడీయా? ఓకే, లెట్ మీ వెల్కమ్ ఫర్ ద సెకండ్ యాక్ట్. జరగండి జరగండి జరగండి, మాసు నుంచి మాసు పీసు పంచనండి. పిల్లగాడు చూడే పిచ్చిలేగుతాడే, కుర్రగాడు చూడే కుచ్చులాగుతాడే. అందరికీ నమస్కారం. ఏంటి
నేను ఎందుకు వచ్చాను అనుకుంటున్నారా? ఇప్పుడు ఒక గొప్ప వ్యక్తికి సన్మానం జరగబోతుంది. ఆయన ఎవరో కాదు, సుడిగాలి సుధీర్. ఆయనకు అసలు ఎందుకు అవార్డు అంటే ప్రతి పొద ఆయన గురించి ఒక కథ చెప్తుంది. అలాంటి పర్సన్ కి ఈ రోజు మనం సన్మానం చేయబోతున్నాం. ఆయన కోసం ఒక ఏవి ఉంది. ఏవి ప్లీజ్. అతని పేరు చెప్పగానే గుర్తొచ్చేది ఆకలి, మంచి ఫ్యూచర్ కోసం కసి, ఏదో సాధించాలని. అతనే సుధీర్ ఆనంద్ భయానా. తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు స్వయానా. విజయవాడలో పుట్టి వాడవాడలా అభిమానుల్ని సంపాదించుకున్న వ్యక్తి సుధీర్. మెజిషియన్ గా కెరీర్ స్టార్ట్ చేసి దాదాపు 29 సినిమాలు, 2540 స్టేజ్ షోలు, 139 టీవీ షోలు చేశాడు. కొందరు అన్నా అని పిలుస్తారు, ఇంకొందరు ఆర్టిస్టు అని పిలుస్తారు, మరికొందరు హీరో అని పిలుస్తారు. ఎవరు ఏమని పిలిచినా ఈయన మాత్రం పిలవాల్సిన వాళ్ళనే పిలుస్తాడు. ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా, హీరోగా పేరు తెచ్చుకోవడానికి ఇప్పటికీ ప్రయత్నిస్తున్న సుధీర్ కి ఫ్యామిలీ స్టార్స్ తరఫున ఆల్ ది బెస్ట్. ఎవరు సార్ చెప్పింది ఇది? నేనే. సార్ లాస్ట్ లో అంత ఏవి ఇస్తా అన్నారు, ఇదే ఇచ్చింది మీరు ఏవి? మీరందరూ ఏవి చూసేశారు కదా, సో ఇప్పుడు అవార్డు ఇద్దామా? యా. yes let's welcome సుడిగాలి సుధీర్ గారు. ప్లీజ్ లెట్స్ ప్లీజ్ లెట్స్ నా దగ్గర తీసుకున్న డబ్బులు ఏంటి, మీరు వేసిన ఏవి ఏంటి అసలు? మీరు చేసినవే అన్ని వేసాము. నువ్వు పద ఫస్ట్ అవార్డు తీసుకోండి ఫస్ట్. నాకేం అవార్డు వద్దు. ఇదిగోండి. ఓకే, సో హియర్ కమ్స్ మై సెకండ్ క్వశ్చన్ ఫ్రమ్ ద సెకండ్ యాక్ట్. మై సెకండ్ క్వశ్చన్ ఇస్, ఇందాక వచ్చిన ఏవీలోని మొత్తం అతను ఎన్ని సినిమాలు చేశాడని చెప్పారు? మీరేంటి అనుకుంటున్నారు? 25. పేపర్ ఏది? చూడలేదు. రైట్ ఆర్ రాంగ్ పక్కన పెడదాం. ఇదేంటిది, న్యూస్ లెటర్ దొరికిపోయారు మీరు. మళ్ళీ దొరికిపోయి దాచుకుంటారు. చిన్నప్పుడు ఎప్పుడైనా దొరికారండి ఇలాగా స్కూల్లో? అప్పుడు దొరకలేదు, ఇప్పుడే. కరెక్ట్ అంటారా రాంగ్ అంటారా? రాంగ్ ఆన్సర్. మరి రాంగ్ అని మీకు తెలిసినప్పుడు మీరు రైట్ చెప్పొచ్చు కదా, నాకు అర్థం కాల. నాకు 38, 35 ఆ కన్ఫ్యూజన్ లో ఉన్నాను, అందుకోసం చెప్పలేకపోయాను. సరే మీరే చూసి చెప్పండి రైట్ ఆన్సర్ ఏంటి. దాదాపు 29 సినిమాలు. ఎంత చెప్పారు మీరు? మీరేం చెప్పారు? 25. ఎంత తెలుగు రాసి హ్యాపీగా మీరు చదువుకోకుండా పక్కన మేమే డిపెండ్ అయ్యారు. ఇప్పుడు ఏం చేయలేము, ఎందుకనంటే దట్స్ రాంగ్ ఆన్సర్ అండ్ 29 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఖచ్చితంగా ఇప్పుడు ఎలిమినేషన్ జరగాల్సిందే. రాజు గారు కొంచెం జాగ్రత్తగా ఉండండి, మీ వైఫ్ ఇక్కడ ఉన్నారు, చూస్తున్నారు మీరు చేసిన పనులన్నీ. ఎందుకన్నా ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు సంబంధం లేదు. ఓకే, ఇట్స్ ఎలిమినేషన్ టైం. థ్యాంక్ యూ సాహిత్య అక్క. ప్లీజ్ గెట్ అవుట్. రాజు గారు, మన బ్యాక్ బెంచర్స్ మళ్ళీ ప్రూవ్ చేసాం, ఎంత కాపీ కొట్టినా మనం ఉంటాం ఇంకా ఎగ్జామ్ లో. ఓకే, రెడీ ఫర్ థర్డ్ యాక్ట్? yes ఓకే, లెట్ మీ వెల్కమ్ మై ఎల్ఏ ఆర్టిస్ట్, లెగ్ ఆర్టిస్ట్ ఫర్ ద థర్డ్ యాక్ట్. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. మీరందరూ చూడబోతున్నారు నేరాలు ఘోరాలు. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే, అనగనగా గుంటూరులో గుణవతి గురునాథం అనే భార్యాభర్తలదే అన్యోన్యమైన జంట చిలక గోరింకల్లా కలిసి మెలిసి ఉండేవారు. వాళ్ళ లైఫ్లోకి గుణవతి కాలేజీ రోజుల్లో
ప్రేమికుడు సంపూర్ణేషి ఎంటర్ అయ్యాడు. ఆ రోజు ఆఫీస్కి వెళ్ళొస్తానని భార్యకి మామూలు ఇచ్చి మామూలుగా ఆఫీసుకు బయలుదేరాడు గురునాథం. ఇదే అదునుగా పదునుగా భావించి ఇంట్లోకి నక్కలా కుక్కలా దూరాడు సంపూర్ణేష్. ఆత్రంలో గడియ వేసుకోకుండా గడబిడ చేయడం మొదలు పెట్టారు. ఈ లోపు గురునాథం అయ్యో ఫైలు ఇంట్లో మర్చిపోయానే అని గుర్తొచ్చి తిరిగి ఇంటికొచ్చాడు. తలుపు తెరిచి ఉండడంతో లోపల ఇద్దరిని ఆ పరిస్థితుల్లో చూశాడు. దీంతో ఒళ్ళు మండి కోపం నశాలానికి ఎక్కి పక్కనే ఉన్న సుత్తి తీసుకుని సంపూర్ణేష్ తలపై టపీ 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 అని కొట్టాడు. అక్కడే ప్రాణాలు విడిచాడు సంపూర్ణేష్. భార్య వైపు కోపంగా వెళ్ళి సుత్తితో తలపై టపీ టపీ అని కొట్టి చంపాడు. ఆ విధంగా సంపూర్ణేష్ వాళ్ళ కాపురాన్ని కంపు చేశాడు. ఓకే, హియర్ కమ్స్ ద థర్డ్ క్వశ్చన్. ఈ వాయిస్ ఓవర్ మొత్తంలోని టపీ టపీమని మొత్తం ఎన్నిసార్లు వచ్చింది? 5. మీరేమనుకుంటున్నారు? 5. సో ఇద్దరు 5 అనుకుంటున్నారు కాబట్టి 5 ఈస్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. మీ వైపు ఇప్పుడు ఒక రిలేషన్ అయితే మీరు ఇద్దరే ఉంటారు, వాళ్ళు 5 ఉంటారు కాబట్టి అల్టిమేట్లీ దిస్ ఎపిసోడ్ విన్నర్స్ ఆర్ ఆశు అండ్ టీమ్. కంగ్రాచులేషన్.